వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు పార్లమెంట్ లో మరోసారి స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ కాళేశ్వరం సక్సెస్ తో తెలంగాణలో అంతా పండగ వాతావరణం నెలకొంది కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దయాకర్ రావు పట్టిసీమ రాయలసీమకు కూడా ఒక వరం సీతారాంపురం పట్టిసీమ కాలువ వంతెనపై జలహారతిలో పాల్గొన్న మాజీ మంత్రి లోకేష్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందేలా కృషి చేస్తాం ఇబ్రహీంపట్నం కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హామీ కన్నెపల్లి పంప్ హౌస్ ను పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు ఆయన వెంట ఎమ్మెల్యేలు చెల్లా ధర్మారెడ్డి గండ్ర వెంకటరమణారెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి జెడ్పీ చైర్మన్లు పుట్ట మధు జి శ్రీహర్షిని తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నమూనాగా నిలిచింది కేసీఆర్ నాయకత్వంలో 1 కోటి ఎకరాలకు నీరు అందించే గొప్ప కార్యక్రమం విజయవంతంగా మొదలైంది కాళేశ్వరం సక్సెస్ తో తెలంగాణ అంతా పండగ వాతావరణం నెలకొందని అన్నారు సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తారని కాళేశ్వరంతో ప్రతి ఎకరానికి సాగునీరు అందుతుందని కాళేశ్వరం నిర్మాత ఇంజనీర్ అంతా కేసీఆరే అని ఆయన వ్యాఖ్యానించారు చెప్తాడు సంపు కార్డు మీద అన్నారు అంటారు కానీ లేదు ఇది 4 ఇక్కడ సంపు సంపు తర్వాత పంపు తర్వాత పైప్ లైన్ తర్వాత డెలివరీ తొట్టి తర్వాత అన్నారం బ్యారేజ్ నెక్స్ట్ నుంచి మనకి ఎన్ని పంపులు మొత్తం 11+6 లో వస్తాం 40 మెగావాట్ 60 క్యూమిక్ అంటే ఇప్పుడు మొత్తం 3 టీఎంసీలు పోతారు ఎక్కడికి వెళ్ళి 2 డేస్ 2 టీఎంసీ అన్నారం బ్యారేజ్ అంటే ఇప్పుడు ఇట్లా మళ్ళా దీనిలోనే పడతాం గోదావరిగా ఎన్ని కిలోమీటర్లు పోతుంది ఇది 13.5 కిలోమీటర్స్ అన్నారం టు సుందిల్లా ఎంత పంపులు ఇక్కడ 11 పంప్స్ సేమా అన్ని 40 మెగావాట్ కృష్ణా జిల్లా నూజివీడు మండలం సీతారాంపురం పట్టిసీమ కాలువ వంతెనపై జలహారతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాజీ జలవనరు శాఖ మంత్రి దేవినేని ఉమా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నూజివీడు గన్నవరం నియోజకవర్గాల టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ ఆల్మట్టి ప్రభావంతో కృష్ణానదిలో నీళ్లు ఎండిపోయాయి రైతులకు ఎకరాకు 40 లక్షలు నష్టపరిహారం అందించాం పట్టిసీమ వలన మెట్ట ప్రాంతాల్లో చెరువు నింపుకున్నారు పోలవరం మరో 3 సంవత్సరాలకు కూడా జగన్ పూర్తి చేయలేరు గత 4 సంవత్సరాల నుండి పట్టిసీమ వలనే లబ్ధి పొందుతున్నామని అన్నారు పట్టుసీమ వలన ఉపయోగం లేదని అప్పుడు నీళ్లు వదిలారు అంటే ఉపయోగం ఉందనేగా అర్థం చైనా మోటార్లు వేస్ట్ అన్నారు
ఇప్పుడు అవే ఉపయోగిస్తున్నారని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం రోజు పట్టుసీమకు శ్రీకారం చుట్టాం. పోలవరం 4 నుంచి 5 ఏళ్లు పడుతుందని చంద్రబాబు పట్టుసీమను ప్రారంభించారు. అప్పుడు జగన్ పట్టుసీమ దండగా అన్నాడు. కర్నూలు జలదీక్ష సభలో కాళేశ్వరం ప్రాజెక్టు వలన ఇండియా పాకిస్తాన్ గొడవలు వస్తాయని కాళేశ్వరం ప్రారంభానికి వెళ్లాడని అన్నారు. నారా లోకేష్ మాట్లాడుతూ చంద్రబాబు 5 నెలల్లో పట్టుసీమ పూర్తి చేశారు. అప్పుడు చంద్రబాబు అడిగారు జగన్ని పట్టుసీమపై అభిప్రాయం. జగన్ వ్యతిరేకమని వాకౌట్ చేశారు. పట్టుసీమ రాయలసీమకు కూడా ఒక వరం. పట్టుసీమ దండగా అని నెల ఆలస్యంగానైనా నీళ్లు వదిలారు. ముఖ్యమంత్రి యూ టర్న్ తీసుకుంటారన్నారు. ఏమో అవునేమో తప్పు జరిగిందేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు చూడండి ఏమైందో చూడండి. 45 రోజులైంది కానీ ముఖ్యమంత్రి ఎన్ని టర్నులు తీసుకోవాలో అన్ని టర్నులు తీసుకుంది ప్రభుత్వం. మొన్న కౌన్సిల్ సమావేశంలో కూడా అమ్మ ఒడి గురించి ఒక గౌరవ ఎమ్మెల్సీ గారు ప్రశ్న అడిగారు ప్రభుత్వాన్ని. అయ్యా అమ్మ ఒడి మీరు ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తున్నారా లేదంటే ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్నారని ఆ ఎమ్మెల్సీ గారు అడిగితే అక్కడున్న మంత్రి గారి నుంచి తెలుగుదేశం పార్టీ దీనిపైన స్పందించాలని చెప్పారు. హామీ ఇచ్చిందేమో వైకాపా వాళ్ళ నాయకుడు ఊరు తిరుగుతూ చెప్పారు అమ్మ ఒడి అని చెప్పారు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళ మంత్రులకి తెలియదు. మళ్ళీ తెలుగుదేశం పార్టీని అడుగుతారు. అర్జున్ గారు ఆ రోజు మీరు కూడా ఉన్నారు. ఇద్దరు పక్క కూర్చుని నవ్వుకున్నారు. అర్థంలా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? మేము చెప్పలేదు అమ్మ ఒడి గురించి. అంటే ఎంత అవగాహన లేని ప్రభుత్వం ఇదని ఒక్కసారి ఆలోచించారు. రైతు దినోత్సవం రాయలసీమలు ఎక్కడెత్తరాలి ఇలా 2014 చూసాం పేపర్లో. రైతన్న ఇత్తనాలు ఎరువులకి వెళ్తే లాఠీ చార్జ్ జరిగేది. హైదరాబాద్ బంజారా హిల్స్ లోని హోటల్ హయత్ ప్లస్ లో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ పోస్ట్ బడ్జెట్ అనాలిసిస్ అండ్ ద వే ఫార్వర్డ్ అనే అంశంపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫికీ ప్రతినిధులు మాట్లాడుతూ పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి పారిశ్రామిక కామర్స్ ఛాంబర్స్ ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్ అంశాలు, పారిశ్రామిక రంగాలకు బ్యాంకింగ్ రంగాలకు మధ్య లావాదేవీలు, ఉద్యోగస్తుల వేతనాలు, టీడీఎస్ ఇన్సూరెన్స్లు వంటి అంశాలను విశదీకరించి రాబో సంవత్సరానికి కూడా సరైన నమూనాను విశదీకరించారు. పారిశ్రామిక రంగాలు, బ్యాంకింగ్ రంగాలు ప్రభుత్వానికి మరియు ప్రజలకు చేరువగా ఉండేటట్లు బడ్జెట్ను తయారు చేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిక్కీ చైర్మన్ మోహన్ గురుస్వామి, ప్రతినిధులు మురళీధరన్, డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు, ఆర్వీజీ కులకర్ణి, ఆదిత్య మరియు ఇతర ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, బ్యాంకింగ్ రంగం ప్రతినిధులు, చార్టెడ్ అకౌంట్స్ మరియు ఇతరులు పాల్గొన్నారు. So again, the revised estimate of the current for the next year, it has been pegged at 3.3%. On the growth side, we understand that the growth has been 6.8% of the GDP in FY19 and the projected growth has been 7% for FY20. Now, it's a very ambitious future which in terms of economy which the government sees is a $5 trillion US economy in the next 5 years. With this, again, the outlook seems like, and how to achieve it, the outlook says for all. We know that the global prices of the crude is on the declining trend. Second, there is a focus of realignment of the export policy towards countries and market on the commodity base to be more accurate and more focused rather than in general.
The third is investment rate is also going to pick up, which is spur the demand, and because of at the backdrop of high credit growth. Overall message, from what we understand, is investment-based support to spur the growth, which will be supported or aimed to achieve the ambition of $5 trillion economy through capital expenditure by the central and state government of the budget as well. Typical Indian household, father keeps smoking and drinking, and there's a cut in the child's milk consumption. So that's the choice you have to make between smoking or milk. And we always make the bad choices. Bad choices is pay the government employees. So today we have a situation where so this big Dhansa has therefore 9 fellows running to one pattern of spending hasn't changed. And this won't change. This will be a permanent feature. Now in this year's budget, agriculture has got more, has got a 223% increase. It's very nice. The Prime Minister has been hurt by farmers committing suicide, jumping off bridges, every time there's a farmer who dies, then there is this big news. But I'll give you a secret. The baseline suicides. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు దాదాపు 136 అర్హులైన వారికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి చేతుల మీదుగా చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు కళ్యాణలక్ష్మి ఆదుకుంటుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న చెక్కులు పేదవారికి పెళ్లి కానుకగా ఇస్తున్న వరం లాంటిదని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రతి పేద అర్హులైన వారికి అందేలా చూస్తున్నామని ఆయన తెలిపారు. గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. శాంతినగర్కు చెందిన శేఖర్ అనే వ్యక్తి తన భార్య పరిమళకు కూల్ డ్రింక్లో విషం కలిపి బలవంతంగా తాపించాడని ఆరోపిస్తున్న బంధువులు. కుటుంబ కలహాల వల్ల వీరి మధ్య గొడవ జరిగి భర్తనే ఈ హత్యాయత్నం చేసినట్లు ఆరోపిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతుంది పరిమళ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంజీవాడిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్డన్ సెర్చ్లో గోషా మహల్ ఏసీపీ వెస్ట్ జోన్ సిఐలు, ఎస్ఐలు మొత్తం 166 మంది పోలీస్ సిబ్బందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్లో మొత్తం 301 ఇళ్లలో సోదాలు నిర్వహించి ట్రాఫిక్ చలాన్ బకాయిలున్న మరియు సరైన ధృవపత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 కార్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. 9 మంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమెకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేదు. ఈమెకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ మిగతా ఏం బెనిఫిట్స్ రావట్లేదు అంటే ఎందుకంటే ఈమె ఫింగర్ ప్రింట్ రాకపోతే రాలేదని అంటుంది. అది కరెక్ట్? అది ఇది కొంచెం ఎట్లయినా ఎట్టి బదులు మరాఠీ వాళ్ళు ఉంటుండే కొత్త బస్తీలో అందుకు బాంజవాడి మరాఠీ వాళ్ళు. నేను మార్కెట్లో అకౌంట్స్ రాస్తాను. గుడి మాత్రం ఇష్టం ఈరోజు కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో బాంజవాడి ఏరియాలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందులో
మా రెసిడెంట్ డీసీపీ గారైన ఏఆర్ శ్రీనివాస్ సారు అండ్ ఏసీపీ నరేందర్ రెడ్డి సారు మరియు మా యొక్క డివిజన్ ఆఫీసర్ల ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు మొత్తం 166 అధికారులు సిబ్బంది పార్టిసిపేట్ చేయడం జరిగినది. ఇందులో ముఖ్యంగా మొత్తం 80 2 వీలర్స్, 4 3 వీలర్స్, 2 4 వీలర్స్ను వితౌట్ డాక్యుమెంట్స్ సస్పీషియస్ బ్యానర్ పైన సీజ్ చేయడం జరిగింది. ఈ వెహికల్ అన్ని కూడా మళ్ళీ పోలీస్ స్టేషన్లో డాక్యుమెంట్ చెక్ చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి దానిపైన ఫైన్ వేయడం లేకపోతే సీజ్ చేయడం జరుగుతుంటుంది. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఉడుములపాడు గ్రామ పరిధిలో బాలయోగి గురుకులం బాలికల పాఠశాలలో శివప్రసాద్ అనే వృద్ధ ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న 5 విద్యార్థినులపై పైశాచికంగా కర్రతో మరియు కాలుతో విద్యార్థినులను తీవ్రంగా కొట్టినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ఉడుమలపాడు గ్రామంలో నివాసం ఉంటున్న రామాంజనేయులు ఆటో డ్రైవర్గా మరియు భార్య లక్ష్మీదేవి గురుకుల పాఠశాలలో స్లీపర్గా పనిచేస్తోంది. అదే పాఠశాలలో తమ కూతురు లావణ్య 8వ తరగతి చదువుతుంది. ఉపాధ్యాయుడు శివప్రసాద్ క్లాసులో ఫోన్ మాట్లాడుతూ టేబుల్స్ చెప్పమని విద్యార్థులకు చెప్పి ఫోన్ కట్ చేసి చూడగా విద్యార్థులు అలాగే నిల్చున్నారు. ఇది గమనించిన శివప్రసాద్ కోపోద్రేకుడై అటుగా నిల్చున్న బాలికలపై విచక్షణ రహితంగా కొట్టాడు. పిల్లల అరుపులు విని బయట స్లీపర్ పనిచేస్తున్న లావణ్య తల్లి లక్ష్మీదేవి తరగతి గదివైపు చూడగా తన కూతురిని కట్టెలతో చితకబాదడం చూసి కన్నీరు మున్నీరుగా విలపించిన అక్కడున్న ప్రిన్సిపల్ గేట్ తీయలేదు సరికదా, సరైన జవాబు ఇవ్వలేదు. బాలిక తల్లి లక్ష్మీదేవి వెంటనే తన భర్తకు బంధువులకు ఫోన్ చేసి పిలవగా అక్కడికి చేరుకున్న బంధువులు విద్యార్థి సంఘాలు అక్కడున్న యాజమాన్యాన్ని నిలదీయగా కళ్ళబుల్లి మాటలు చెప్పి అమ్మాయిని హాస్పిటల్కు తరలించారు. మిగతా వారిని చూయించలేదు. గట్టిగా నిలదీసినా ఇక్కడ ఎవ్వరినీ కొట్టలేదు, విద్య కోసమే కొట్టానని మాటలు చెప్పారు. బాలిక తల్లి లక్ష్మీదేవి నేను ఇక్కడ పనిచేస్తున్నా కనుక నాకు ఈ విషయం తెలిసింది, లేదంటే నా కూతురు ఏమైపోయేదో అని. అలాగే ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడం గమనార్హం. విద్యార్థి సంఘాలు శివప్రసాద్ను వెంటనే సస్పెండ్ చేసి మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని గేట్ ముందు ధర్నా నిర్వహించారు. తర్వాత ఇంకొకసారి ఇప్పుడే మెమో ఇస్తున్నా, మీరు ఫోన్ చేస్తున్నారు, నేను మెమో ఇస్తున్నా, కష్టం పెట్టుకున్నా మెమో ఇచ్చినాను సార్. ఇంకొకసారి అట్లా జరగకుండా నేను ఇప్పుడు ఇంకా పిల్లల్ని ఏం కొట్టాను మేడం అని చెప్పి రాసిస్తున్నాడు. నేను అదే మీటింగ్లో ఉన్నాను, ఫోన్ చేస్తున్నాను, చెప్తున్నాను. ఖచ్చితంగా ఇంకొకసారి ఎవరిని సార్ అట్లా కొట్టకుండా చూసుకున్నాను. ఓకేనమ్మా? అదొకటి కంప్లైంట్ చేసినాను సార్. మెమో ఇమ్మన్నారు, ఆ మెమో కూడా ఎక్స్ప్లెయిన్ ఏమి ఇచ్చినారో యాక్షన్ నాకు పెట్టమన్నారు. పెట్టినాము, రిపోర్ట్ పెట్టండి అన్నారు, రిపోర్ట్ కూడా పెట్టాము. మా పని జరిగిపోతుంది. నేను డీసీఓకి చెప్పకుండా ఎవరికి చెప్పకుండా ఎయిత్ క్లాస్ బి సెక్షన్ సార్ టేబుల్స్ అడిగినాడు, లేపి ఫోన్ వచ్చింటే ఫోన్ మాట్లాడుతుంటే ఆగినామందరం. ఆగింటే ఫోన్ అయిపోయినాక అందరినీ కొట్టినాడు. అంటే టేబుల్స్ చెప్పినందుకు కొట్టినాడా లేకపోతే ఫోన్ వచ్చింటే లాగింటే ఫోన్ అయిపోయినాక అంటే ఆయన ఫోన్ మాట్లాడుతూ కొట్టినాడా లేకపోతే మీరు ఎందుకు కొట్టినాడు? గడ్డి చేప సార్ కొట్టవచ్చు, గడ్డి చేపలు కొట్టుకొని ఆడ గడ్డి విత్తున్నా సార్, పని చేస్తున్నా తిట్టండి పని చేస్తున్నా సార్. నేను ఎవరైనా పిల్లల క్లాస్ తీసుకొని ఉండాలి అనుకున్నా, మా పిల్లలు ఏదైనా సార్ ఒక్కొక్క గంట సేపు కొట్టబట్టాను సార్. అంటే నువ్వు ఇక్కడనే వర్క్ చేస్తావమ్మా? పని చేస్తున్నా నేను. అడిగినావమ్మా దేనికోసం కొట్టారని అడిగావా సార్ని? సార్ని అడిగినా సార్ వేసుకుంటూనే ఉన్నా సార్. నేను కొట్టినాడని స్లీపర్గా పనిచేస్తున్నా సార్. డోన్ పట్టణానికి సంబంధించిన గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి అమ్మాయిని మరి శివప్రసాద్ అనే ఉపాధ్యాయుడు మరి క్లాసు చెప్తున్న మధ్యలో ఆయనకు ఫోన్ రావడంతో ఆయన ఫోన్ మాట్లాడుతూ ఉంటే నువ్వెందుకు మిగతా పిల్లల్ని అదుపులోకి నిశ్శబ్దంగా పెట్టలేదని చెప్పేసి ఆమె పైన బయటకు వచ్చి చెట్టు కొమ్మ ఇరుచుకొని పచ్చి కొమ్మ తీసుకొని మరి ఆమె ఈపుల పైన ఆమెను కొట్టడం జరిగింది. మరి ఆమెతో పాటు మళ్ళీ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థినులను కూడా ఒక 5 మంది మరి ఆయన విచక్షణగా మరి కొట్టడం జరిగింది ఈరోజు. మరి
దీనికి ఈరోజు డోన్ పట్టణానికి సంబంధించినటువంటి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ సోషల్ సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్లో మరి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ఇక్కడ ఉన్నటువంటి టీచర్ శివప్రసాద్ గారు విచక్షణ రహితంగా కొట్టడంతో పాటు విద్యార్థుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటిది ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ చెప్పడం జరిగింది. తక్షణమే అటువంటి వ్యక్తిని మరి విధుల నుండి సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారతీయ యువజన సమాఖ్య ఏవైపుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డోన్ పట్టణంలో ఉండేటువంటి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పైన ఇక్కడే పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులైనటువంటి టీచర్ అయినటువంటి శివప్రసాద్ అమ్మాయి పైన విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. కాబట్టి డీసీఓ గారు ఏమో తెలిసి తెలనట్టు చూసి చూడనట్టు ఇక్కడ సపోర్ట్ చేస్తా ఉన్నారు. డీసీఓ గారు కూడా ఈరోజు మేము ఓటే కోరుతా ఉన్నాం. మీరు నిజామాబాద్ జిల్లాలో రోజు రోజుకు భూ కబ్జా దళారులు పెరిగిపోతున్నారు. గంగపుత్రులకు తాతల నాటి నుండి వంశపారంపర్యంగా వస్తున్న భూమిలో ఉన్న కొత్త చెరువు ఇది. 1 కాదు 2 కాదు 90 కుటుంబాలు ఈ చెరువుపై జీవనాధారంగా బ్రతుకుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిర్పూర్ గ్రామంలోని కొత్త చెరువు సిక్కం భూమిని కబ్జా చేసిన ప్రాణేశ్వరరావుని గంగపుత్రులు అడ్డుకున్నారు. స్థానిక గంగపుత్ర సంఘం అధ్యక్షుడు మీసాల సత్యం జనార్దన్లు మాట్లాడుతూ మా కొత్త చెరువే మాకు జీవనాధారం. గత 70 సంవత్సరాలుగా ఈ చెరువులో చేపలు పట్టి బ్రతుకుతున్నామని 115 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిని కొందరు కబ్జాదారులు అక్రమంగా చెరువు భూమిని ఆదంటూ కబ్జా చేస్తున్నారని అన్నారు. ఇలా కబ్జా చేస్తే 90 కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లని పట్టా పాస్బుక్లు చూపించి గంగపుత్రులను బెదిరిస్తే ఉపేక్షించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్థానిక జిల్లా కలెక్టర్ ఎంఆర్ఓలు ఈ విషయం పట్ల చొరవ చూపి కొత్త చెరువు సంపాదనను కాపాడి న్యాయం చేయాలని కోరారు. ఒక 80 కుటుంబాలు ఉంటాయి. మరి దీని మీదనే చేపలు పట్టుకుంటా జీవిస్తున్నాము. దాంట్లో కొంచి వీళ్ళు ఎప్పుడో ఫ్రీలా వచ్చిన ఇనాం భూములకు పట్టాదారులు మళ్ళీ దాన్ని కలుపుకొని మా చెరుశికం కూడా కలుపుకుంటారు వాళ్ళు. మేము గంగపుత్రులము. ఈ జాగా అంతా ఒక్క 100 చిల్లర ఉంటుంది. దీనికి మొత్తం కబ్జా చేసుకుంటారు. ఇది మొత్తం ఎవరు కూడా పట్టించుకునేటోళ్ళు లేరు. గంగపుత్రుల దీని మీదనే ఆధారము. మొత్తం తీసుకున్నదంతా ఈ బ్రాహ్మణులట ఎవరిలో వచ్చి అంత కబ్జా చేసుకుంటారు వీళ్ళు. ఇది కొద్దిగా చేసి దయచేసి మీరు ఇలా దీన్ని పట్టించుకొని జర ఇచ్చేసుకుంటే ఇది తెలుస్తుంది. చెరువు 27 ఎకరాలేనట ఉన్నది. ఇది చెరువు వాళ్ళు అంటారు ఏమంటారు 127 ఎకరాలే ఉన్నాడు ఖాళీ ఓన్లీ. విశాఖ జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో సుమారు 7 టన్నుల ఎఫ్సి రైస్ ను పట్టుకున్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అధికారుల అండతో కొందరు అక్రమార్కులు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. విశాఖ జిల్లా గాజువాక ఆటోనగర్ అశోక్ లేలాండ్ వర్క్షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. వర్క్షాప్ వెనుక భాగంలో ఉన్న పాత ఆయిల్ ఫిల్టర్స్ కు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సకాలంలో స్పందించిన పెడగంట్యాడ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇది కాదంటున్నారు అది కాదంటున్నారు. ఆయిల్
ఒకసారి లగన్ చెల్లగైతే వచ్చింది అలా ఏందా విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ వద్ద డిగ్రీ కళాశాల విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో ఆందోళన చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాలని, మెనూ సక్రమంగా అమలు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఐటీడీఏ పీఓ వాహనాన్ని అడ్డగించారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని వారు ఆందోళన చేశారు. వాటర్ డౌన్ అవుతుందని ఇప్పుడు ఏఈ చెప్పారు. వచ్చిందంటే ఈరోజు ఐటీడీలో ఉన్నటువంటి అధికారులు విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే ఈరోజు నరసయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో నెలకొన్న సమస్యలపైన ఈరోజు ఇక్కడ పాడేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు ఐటీడీఏ వద్ద ధర్నాకి రావడం జరిగింది. అక్కడ ప్రధానమైనటువంటి సమస్య వాటర్ సమస్య, అదేవిధంగా అక్కడ మరుగుదొడ్లు లేవు. అదే సందర్భంలో వాళ్ళందరికీ మెనూ అనేది సక్రమంగా పెట్టట్లేదని చెప్పేసి ఈరోజు ఐటీడీఏ వద్ద ఆందోళన చేపడతా ఉన్నారు. మనం గత శుక్రవారంన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఐటీడీఏ అధికారులకి డీడీ గారికే మనం అక్కడ ఉన్నటువంటి వాటర్ సమస్య మీద, అదేవిధంగా మరుగుదొడ్ల సమస్య మీద మనం లెటర్ ఇచ్చాం గ్రీవెన్స్ రోజు. అయినప్పటికీ ఆ లెటర్ చూసి ఆ డిగ్రీ కాలేజ్ సమస్యే కదా మేము చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీ అధికారులు సమాధానం చెప్పారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ సమస్యలు డిగ్రీ కాలేజీలో ఉన్నటువంటి వాటర్ సమస్య కానీ, మరుగుదొడ్ల సమస్యలు కానీ ఇప్పటి వరకు చేయకపోవడం ఐటీడీ అధికారులు నిర్లక్ష్యం అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళా వసతి గృహంలో సమస్యలు పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు మంగళవారం ఆందోళన బాట పట్టారు. విసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నీటి సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన కోసం డిమాండ్ చేస్తూ అధికంగా మెస్ బిల్లులు, విద్యుత్ బిల్లులను తమపై రుద్దుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు, పార్లమెంట్లో మరోసారి స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. కాళేశ్వరం సక్సెస్ తో తెలంగాణలో అంతా పండగ వాతావరణం నెలకొంది. కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి ఆనందం వ్యక్తం చేసిన మంత్రి దయాకర్ రావు. పట్టిసీమ రాయలసీమకు కూడా ఒక వరం. సీతారాంపురం పట్టిసీమ కాలువ వంతెనపై జలహారతిలో పాల్గొన్న మాజీ మంత్రి లోకేష్. ప్రభుత్వం చేపట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందేలా కృషి చేస్తాం. ఇబ్రహీంపట్నం కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హామీ.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.